వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మానండి. ఈరోజు వెజ్ బిర్యానీ అండి. పిల్లలు మనకు అప్పటికప్పుడే బిర్యానీ చేయమంటారు కదా, అప్పుడు మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేకపోవచ్చు, ఏదో ఒకటో రెండో ఉండి ఉండొచ్చు. ఆ రెండిటితో మనం ఏ విధంగా బిర్యానీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎంతసేపు పట్టదు, తొందరగా ఈజీగా అయిపోద్ది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఒక గిన్నెలో పోసుకొని మనం బాగా కడుక్కొని మనము వీటిని నీళ్ళల్లో నానపెట్టాల్సిన అవసరం లేదండి. మనం పక్కన పెట్టేసుకోవచ్చు, వెంటనే చేసేసుకోవచ్చు బిర్యానీ. నానపెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసుకొని, టేస్ట్ బాగుంటుంది కదండి, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత, నెయ్యి వేయటం వలన చాలా బాగుంటుంది అనమాట. అదంతా కాగిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని, ఇది నెయ్యి కాగినాక అందులో మనము ఇది పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని బాగా కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ అన్నమాట మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే. ఇవే కాబట్టి వెజిటబుల్స్ కనుక ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత కాసేపు మూత పెడదామండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక తీసి బాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలిపేసేసుకొని మనము ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్నాక, అంటే ముక్కలు తొందరగా ఉడకటానికి అందులో కొద్దిగా కారం వేసుకొని, మళ్ళీ మనము అందులో ధనియాల పొడి అండి, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. లేదంటే నేను బిర్యానీ మసాలా వేసానండి, అదన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనము రైస్ నానపెట్టలేదు కదండి, అందుకని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి కలిపి మూత పెట్టుకున్నాను. మూత పెట్టడం మీద కాసేపు అయినాక, ఒక 10 మినిట్స్ అయినాక మనకి ఈ మరుగుతాయి కదండి. మరిగినప్పుడు మనము ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట. నానపెట్టలేదు కదండి, నానపెట్టకుండా ఉన్నాయి కాబట్టి, అప్పటికప్పుడే కడిగినాయి కాబట్టి ఆ రైస్ వేసేసి మనం బాగా ఒకసారి మొత్తం కలిపేసేసిన తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ అవ్వాలండి. అయిన తర్వాత మూత తీసి చూసేటప్పటికి ఈ విధంగా ఉడికిపోయినాక మళ్ళీ మనం ఒకసారి కదిపి దాంట్లో కొంచెం కలర్ అట్రాక్షన్, పిల్లలకి ఇష్టపడటానికి లైట్గా ఎల్లో ఫుడ్ కలరు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఊరికే వేసుకుంటాలనుకుంటే వేసుకోవచ్చు. కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు ఆ రైస్కి కలిపి ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక తీసేసి పుదీనా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే, అంతే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్.